Hi friends, welcome to Tackle Knowledge channel. ఈరోజు ఎన్సీఆర్టీలో క్లాస్ 6 చాప్టర్ 8 పార్ట్ 3 చూద్దాం. 8.2 గేట్ ఆఫ్ యానిమల్స్ ఎర్త్వార్మ్ యాక్టివిటీ 5. సో యాక్టివిటీ 5 చూద్దాం. అబ్జర్వ్ యాన్ ఎర్త్వార్మ్ మూవింగ్ ఆన్ సాయిల్ ఇన్ ఏ గార్డెన్. సో మనం ఎర్త్వార్మ్ని చూసినట్టయితే అది సాయిల్లో మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. జెంట్లీ లిఫ్ట్ ఇట్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ఎ పీస్ ఆఫ్ బ్లాటింగ్ ఆర్ ఫిల్టర్ పేపర్. సో దాన్ని జెంటిల్గా లిఫ్ట్ చేసి పీస్ ఆఫ్ పేపర్ మీద పెట్టాలి. అబ్జర్వ్ ఇట్స్ మూమెంట్స్. సో దాని మూమెంట్స్ అనేది అబ్జర్వ్ చేయమంటున్నారు. ఫిగర్ 8.18. సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు ఫిగర్ మూమెంట్ ఆఫ్ ఎర్త్వార్మ్. ఇది ఎర్త్వార్మ్ యొక్క స్ట్రక్చర్. ఇట్లా ఉంటుంది ఎర్త్వార్మ్. దెన్ ప్లేస్ ఇట్ ఆన్ అ స్మూత్ గ్లాస్ ప్లేట్ ఆర్ ఎనీ స్లిప్పరీ సర్ఫేస్. సో దాన్ని ఒక స్మూత్ గ్లాస్ ప్లేట్ మీద కానీ లేకపోతే స్లిప్పరీ సర్ఫేస్ మీద కానీ పెట్టి దాన్ని మూమెంట్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ ఇట్స్ మూమెంట్ నౌ. సో స్లిప్పరీ గ్లాస్ మీద ప్లేస్ చేసి దాన్ని మూమెంట్స్ అనేది అబ్జర్వ్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు, పేపర్ మీద దాని యొక్క మూమెంట్ అబ్జర్వ్ చేయమన్నారు. దాని తర్వాత స్లిప్పరీ సర్ఫేస్ లేదంటే స్మూత్ గ్లాస్ ప్లేట్ మీద పెట్టి దాన్ని మూమెంట్స్ అబ్జర్వ్ చేయమంటున్నారు. ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆన్ పేపర్. సో పేపర్ మీదకి స్మూత్ గ్లాస్ ప్లేట్ మీదకి డిఫరెన్స్ ఏంటి, దాని యొక్క మూమెంట్ యొక్క డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. In which of the above two surfaces do you find that the earthworm is able to move easily? సో పేపర్ మీద చూసినట్టయితే ఎప్పుడైతే మనం పేపర్ మీద ఎర్త్వార్మ్ని ప్లేస్ చేసామో అప్పుడు అది ఈజీగా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనం స్మూత్ గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేసామో అది దానికి మూవ్ అవ్వడం కష్టం అయిపోతుంది అనమాట. అది ఈజీగా మూవ్ అవ్వలేదు. ఓకేనా. సో నెక్స్ట్, the body of an earthworm is made up of many rings joined end to end. సో ఎర్త్వార్మ్ యొక్క బాడీ అనేది మెనీ రింగ్స్ జాయింట్ ఎండ్ టు ఎండ్. సో రింగ్స్ అనేటివి జాయిన్ అయి ఉంటుంది ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి. అండ్ ఎర్త్వార్మ్ డస్ నాట్ హ్యావ్ బోన్స్. సో ఎర్త్వార్మ్కి బోన్స్ అనేటివి ఉండవు. ఇట్ హ్యాస్ మజిల్స్ విచ్ హెల్ప్ టు ఎక్స్టెండ్ అండ్ షార్టన్ ది బాడీ. సో దానికి మజిల్స్ అనేటివి ఉంటాయి. అది ఎక్స్టెండ్ చేయడానికి, బాడీని షార్టన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. డ్యూరింగ్ మూమెంట్ the earthworm first extends the front part of the body. సో మూమెంట్ అప్పుడు ఎర్త్వార్మ్ ఫస్ట్ ఎక్స్టెండ్ అయ్యేది ఫ్రంట్ భాగం అన్నమాట. కీపింగ్ ద రేర్ పోర్షన్ ఫిక్స్డ్ టు ది గ్రౌండ్. దాని యొక్క పోర్షన్ గ్రౌండ్కి ఫిక్స్ అయ్యేలాగా అది గట్టిగా పట్టుకుంటుంది అనమాట. దెన్ ఇట్ ఫిక్సెస్ ది ఫ్రంట్ ఎండ్ అండ్ రిలీజెస్ ది రేర్ ఎండ్. సో దాని తర్వాత అది ఫస్ట్ గ్రౌండ్ మీద ఫిక్స్ చేసుకొని పొజిషన్ని, దాని తర్వాత దాని ఫ్రంట్ ఎండ్ ఉంది కదా దాన్ని ఫిక్స్ చేస్తుంది. దాని తర్వాత వెనకాల ఉన్న ఎండ్ని రిలీజ్ చేస్తుంది. ఇట్ దెన్ షార్టన్స్ ది బాడీ అండ్ పుల్స్ ద రేర్ ఎండ్ ఫార్వర్డ్. సో దాని తర్వాత అది బాడీని షార్టన్ చేసేసి పుల్ చేస్తుంది అనమాట. రేర్ ఎండ్కి ఫార్వర్డ్కి ముందుకి అది రేర్ ఎండ్కి పుల్ చేసుకుంటుంది. దిస్ మేక్స్ ఇట్ మూవ్ ఫార్వర్డ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్. సో అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అది ఫార్వర్డ్ మూవ్ అవుతుంది అన్నమాట. రిపీటింగ్ సచ్ మజిల్స్ ఎక్స్పాన్షన్స్ అండ్ కాంట్రాక్షన్స్ ది ఎర్త్వార్మ్ క్యాన్ మూవ్ త్రూ సాయిల్. సో ఈ మజిల్ ఎక్స్పాన్షన్స్ వల్ల, కాంట్రాక్షన్స్ వల్ల ఎర్త్వార్మ్ అనేది సాయిల్లో మూవ్ అవుతుంది. ఇట్స్ బాడీ సీక్రెట్స్ స్లిమ్మీ సబ్స్టెన్స్ టు హెల్ప్ ది మూవ్మెంట్. సో దాని యొక్క బాడీ మీద సెక్రీషన్స్ ఉంటాయి. అది స్లిమ్మీ సబ్స్టెన్స్ ఉంటుంది అనమాట. సో అది మూమెంట్కి హెల్ప్ అవుతుంది. హౌ డస్ ఇట్ ఫిక్స్ పార్ట్స్ ఆఫ్ ఇట్స్ బాడీ టు ది గ్రౌండ్. సో దాన్ని పార్ట్స్ని ఎలా ఫిక్స్ చేస్తుంది గ్రౌండ్కి అని అడుగుతున్నారు. అండర్ ఇట్స్ బాడీ ఇట్ హ్యాస్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ టైనీ బ్రిస్టల్స్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ప్రొజెక్టింగ్ అవుట్. సో దాని బాడీకి కింద సైడ్ టైనీ బ్రిస్టల్స్ అనేటివి నెంబర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. లార్జ్ నెంబర్స్లో ఉంటాయి టైనీ బ్రిస్టల్స్. సో అవి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవి బయటికి ప్రొజెక్ట్ అయి ఉంటాయి. ద బ్రిస్టల్స్ ఆర్ కనెక్టెడ్ విత్ మజిల్స్. సో ఈ బ్రిస్టల్స్ అనేటివి మజిల్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ద బ్రిస్టల్స్ హెల్ప్ టు గెట్ ఎ గుడ్ గ్రిప్ ఆన్ ది గ్రౌండ్. సో ఈ బ్రిస్టల్స్ అనేటివి మంచి గ్రిప్ ఇస్తుంది అనమాట. వాటికి గ్రౌండ్ మీద మంచి గ్రిప్ ఇస్తుంది. సో అది మూవ్మెంట్ కోసం హెల్ప్ అవుతుంది అనమాట బ్రిస్టల్స్. ది ఎర్త్వార్మ్ యాక్చువల్లీ ఈట్స్ ఇట్స్ వే త్రూ ది సాయిల్. అది మూవ్ చేస్తూ తింటుంది, సాయిల్ని తింటుంది అనమాట. Its body then throws away the undigested part of the material that it eats. సో అది ఏదైతే తింటుందో అన్డైజెస్టెడ్ పార్ట్ని, మెటీరియల్ని
అది బయటికి బాడీ ద్వారా బయటికి పంపించేస్తుంది అనమాట. దిస్ యాక్టివిటీ ఆఫ్ అన్ ఎర్త్వార్మ్ మేక్స్ ది సాయిల్ మోర్ యూస్ఫుల్ ఫర్ ప్లాంట్స్. సో ఈ రకంగా ఎర్త్వార్మ్ యొక్క యాక్టివిటీ అనేది సాయిల్లో ప్లాంట్స్కి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ స్నేల్ యాక్టివిటీ 6. అబ్జర్వ్ అ స్నేల్ ఇన్ యువర్ గార్డెన్ ఆర్ ఇన్ ఫీల్డ్. సో ఒక గార్డెన్లో కానీ ఫీల్డ్లో కానీ మనం స్నేల్ని అబ్జర్వ్ చేస్తే హ్యావ్ యూ సీన్ ద రౌండెడ్ స్ట్రక్చర్ ఇట్ క్యారీస్ ఆన్ ఇట్స్ బ్యాక్. సో మనం చూసినట్టయితే స్నేల్ ఈ రౌండెడ్ స్ట్రక్చర్ని దాని వెనక భాగంలో మూసుకుంటూ వెళ్తుంది అనమాట. ఫిగర్ 8.19. సో ఇక్కడ స్నేల్ అనేది చూపించాను. దిస్ ఇస్ కాల్డ్ ద షెల్ అండ్ ఇట్ ఈస్ ద అవుటర్ స్కెలిటన్ ఆఫ్ ది స్నేల్ బట్ ఈస్ నాట్ మేడ్ ఆఫ్ బోన్స్. సో ఈ షెల్ అనేది దానికి అవుటర్ స్కెలిటన్ అనమాట స్నేల్కి. సో దాంట్లో కానీ ఈ షెల్లో బోన్స్ అనేటివి ఉండవు. ద షెల్ ఈజ్ అ సింగిల్ యూనిట్ అండ్ డస్ నాట్ హెల్ప్ ఇన్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో షెల్ అనేది ఒక సింగిల్ యూనిట్ అనమాట. సో ఇది మూవింగ్కి హెల్ప్ అవ్వదు అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హెల్ప్ అవ్వదు. ఇట్ హ్యాస్ టు బి డ్రాగ్డ్ అలాంగ్. సో దానికదే అది డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుకి. ప్లేస్ ద స్నేల్ ఆన్ ఎ గ్లాస్ ప్లేట్ అండ్ వాచ్ ఇట్. సో దీన్ని కూడా ఒక గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేసి అబ్జర్వ్ చేయాలి దాని మూవ్మెంట్ని. వెన్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ కేర్ఫుల్లీ లిఫ్ట్ ద గ్లాస్ ప్లేట్ అలాంగ్ విత్ ద స్నేల్ ఓవర్ యువర్ హెడ్. సో అది గ్లాస్ ప్లేట్ మీద మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ స్నేల్ యొక్క దాన్ని గ్లాస్ ప్లేట్ని లిఫ్ట్ చేసి ఆ స్నేల్ని అబ్జర్వ్ చేయాలన్నమాట దాని మూమెంట్స్ని. ఓవర్ ఇట్స్ మూమెంట్ ఫ్రమ్ బినీత్. సో ఆ గ్లాస్ ప్లేట్ కింద నుంచి దాని యొక్క మూమెంట్స్ అనేది అబ్జర్వ్ చేయమంటున్నారు. అ థిక్ స్ట్రక్చర్ అండ్ ద హెడ్ ఆఫ్ ది స్నేల్ మే కమ్ అవుట్ ఆఫ్ అన్ ఓపెనింగ్ ఇన్ ద షెల్. దాని యొక్క థిక్ స్ట్రక్చర్ అండ్ హెడ్ ఆఫ్ ది స్నేల్ అనేది బయటికి ఓపెన్ అవుతుంది అనమాట, షెల్ బయటికి. ద థిక్ స్ట్రక్చర్ ఈజ్ ఇట్స్ ఫుట్ మేడ్ ఆఫ్ స్ట్రాంగ్ మజిల్స్. సో ఆ థిక్ స్ట్రక్చర్ అనేది దాని యొక్క ఫుట్ అనమాట. సో స్ట్రాంగ్ మజిల్స్తో తయారై ఉంటాయి. నౌ కేర్ఫుల్లీ టిల్ట్ ద గ్లాస్ ప్లేట్. సో మళ్ళీ గ్లాస్ ప్లేట్ని టిల్ట్ చేయాలి. ద వేవీ మోషన్ ఆఫ్ ది ఫుట్ క్యాన్ బి సీన్. సో దాని యొక్క వేవీ మోషన్ అనేది ఆ ఫుట్ యొక్క వేవీ మోషన్ అనేది చూడొచ్చు. ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఎ స్నేల్ స్లో ఆర్ ఫాస్ట్ యాజ్ కంపేర్ టు అన్ ఎర్త్వార్మ్. సో ఇక్కడ ఎర్త్వార్మ్కి స్నేల్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. స్నేల్ స్లో ఆర్ ఫాస్ట్ అని అడుగుతున్నారు ఎర్త్వార్మ్ కంటే. అది క్వశ్చన్. కాక్రోచ్ యాక్టివిటీ 7. అబ్జర్వ్ ఏ కాక్రోచ్. ఫిగర్ 8.20. కాక్రోచెస్ వాక్ అండ్ క్లైంబ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లై ఇన్ ద ఎయిర్. సో కాక్రోచ్ని కనుక చూసినట్టయితే అది నడుస్తుంది, ఎక్కుతుంది అండ్ ఎగురుతుంది కూడా. దే హ్యావ్ 3 pairs ఆఫ్ లెగ్స్. సో వాటికి 3 pairs ఆఫ్ లెగ్స్ ఉంటాయి అన్నమాట. దీస్ హెల్ప్ ఇన్ వాకింగ్. సో వాటికి ఆ 3 pairs ఆఫ్ లెగ్ వాకింగ్కి హెల్ప్ అవుతుంది. ది బాడీ ఈజ్ కవర్డ్ విత్ ఏ హార్డ్ అవుటర్ స్కెలిటన్. సో దాని బాడీ హార్డ్ అవుటర్ స్కెలిటన్తో కవర్ అయ్యి ఉంటుంది. దిస్ అవుటర్ స్కెలిటన్ ఈజ్ మేడ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ప్లేట్స్ జాయింట్ టుగెదర్ అండ్ దట్ పర్మిట్స్ మూవ్మెంట్. సో ఈ అవుటర్ స్కెలిటన్ అనేది నంబర్ ఆఫ్ ప్లేట్స్ అనేటివి జాయిన్ అయ్యి ఉంటాయి అన్నమాట దానికి. సో అది మూమెంట్కి హెల్ప్ చేస్తుంది అనమాట. దేర్ ఆర్ 2 pairs ఆఫ్ వింగ్స్ అటాచ్డ్ టు ది బాడీ బిహైండ్ హెడ్. సో దానికి 2 pairs ఆఫ్ వింగ్స్ ఉంటాయి దాని బాడీకి అటాచ్ అయ్యి. సో అది బిహైండ్ హెడ్కి రీజియన్కి వెనక ఉంటుంది అనమాట. ది కాక్రోచెస్ హ్యావ్ డిస్టింక్ట్ మజిల్స్. దోస్ నియర్ ద లెగ్స్ మూవ్ ద లెగ్స్ ఫార్ వాకింగ్. సో కాక్రోచెస్ అనేది వాటికి డిస్టింక్ట్ మజిల్స్ అనేటివి ఉంటాయి వాటి యొక్క కాళ్ళ దగ్గర. సో ఆ కాళ్ళ దగ్గర ప్రెజెంట్ అయిన మజిల్స్ వాకింగ్కి హెల్ప్ అవుతుంది. ది బాడీ మజిల్స్ మూవ్ ది వింగ్స్ వెన్ ద కాక్రోచ్ ఫ్లైస్. సో బాడీ మజిల్స్ అనేటివి మూవ్ అవుతాయి ఎప్పుడు వింగ్స్ అనేటివి కాక్రోచెస్కి ఎగరడానికి. సో నెక్స్ట్ బర్డ్స్ చూద్దాం. బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్ అండ్ వాక్ ఆన్ ది గ్రౌండ్. సో బర్డ్స్ అనేటివి గాల్లో ఎగురుతాయి, గ్రౌండ్లో నడుస్తాయి. సమ్ బర్డ్స్ లైక్ డక్స్ అండ్ స్వాన్స్ ఆల్సో స్విమ్ ఇన్ వాటర్. సో కొన్ని బర్డ్స్ చూసినట్టయితే డక్, స్వాన్ అవి వాటర్లో స్విమ్ చేస్తాయి. ది బర్డ్స్ క్యాన్ ఫ్లై బికాస్ దేర్ బాడీస్ ఆర్ వెల్ సూటెడ్ ఫార్ ఫ్లయింగ్. సో బర్డ్స్ని కనుక చూసినట్టయితే అవి ఎగురుతాయి. సో వాటి బాడీని చూసినట్టయితే అవి
తేలిగ్గా ఉంటాయి, వాటికి ఎగరడానికి ఈజీగా ఉంటుంది. దేర్ బోన్స్ ఆర్ హాలో అండ్ లైట్. సో వాటి యొక్క బోన్స్ హాలో అండ్ లైట్గా ఉంటాయి అన్నమాట. ద బోన్స్ ఆఫ్ ది హైండ్ లిమ్స్ ఆర్ టిపికలీ ఫర్ వాకింగ్ అండ్ పెర్చింగ్. సో దాని యొక్క హైండ్ లిమ్స్ అనేటివి వాకింగ్కి పెర్చింగ్కి అవసరం అనమాట. ది బోనీ పార్ట్స్ ఆఫ్ ది ఫోర్ లింబ్ ఆర్ మోడిఫైడ్ యాజ్ వింగ్స్. సో దాని యొక్క బోనీ పార్ట్స్ అనేటివి ఫోర్ లింబ్ అవి వింగ్స్గా తయారవుతాయి. ది షోల్డర్ బోన్స్ ఆర్ స్ట్రాంగ్. సో దాని యొక్క షోల్డర్ బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి, అందుకని అవి ఎంత ఎత్తైనా ఎగురుతాయి బాగా. ది బ్రెస్ట్ బోన్స్ ఆర్ modified to hold muscles of flight which are used to move the wings up and down. సో దాని యొక్క బ్రెస్ట్ బోన్స్ అనేటివి మజిల్స్ని హోల్డ్ చేసి ఎగరడానికి ఈజీగా వాటికి అప్ అండ్ డౌన్ మూవ్మెంట్కి హెల్ప్ అవుతాయి ఈ మజిల్స్. నెక్స్ట్ ఫిష్. యాక్టివిటీ 8. మేక్ ఎ పేపర్ బోట్, పుట్ ఇట్ ఇన్ వాటర్ అండ్ పుష్ ఇట్ విత్ వన్ నారో ఎండ్ పాయింటింగ్ ఫార్వర్డ్. సో ఒక పేపర్ తీసుకొని దాన్ని పేపర్ బోట్గా తయారు చేసి వాటర్లో వదలాలి. దాన్ని ఒక నేరో ఎండ్ నుంచి దాన్ని ముందుకి పుష్ చేయాలి. ఇక్కడ చూపించినట్టుగా డయాగ్రామ్లో చూపిస్తున్నారు చూడండి. వాటర్లో ఇక్కడ ప్లేస్ చేశారు అండ్ నెక్స్ట్ దాన్ని కొంచెం పుష్ చేశారు ఫార్వర్డ్కి. డిడ్ ఇట్ గో ఇన్ టు ద వాటర్ ఈజీలీ? నౌ హోల్డ్ ద బోట్ సైడ్ వేస్ అండ్ పుష్ ఇట్ ఇన్ టు ద వాటర్ ఫ్రమ్ ది బ్రాడ్ సైడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, నేరో ఎండ్ ఇట్లా పెట్టి ఇది నేరో ఎండ్ అంటారు, ఈ సైడ్ నుంచి పుష్ చేసి ఫార్వర్డ్ చూడమంటున్నారు. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే బ్రాడ్ వైస్ సైడ్ పక్కకి పుష్ చేసి చూడమంటున్నారు. ఆర్ యూ ఏబుల్ టు మూవ్ ద బోట్ ఇన్ వాటర్ వెన్ యూ పుష్ ఇట్ ఫ్రమ్ ది సైడ్? సో సైడ్ నుంచి పుష్ చేసినప్పుడు బోట్ అనేది పడిపోతుంది. ఎప్పుడైతే నేరో ఎండ్ నుంచి మనం పుష్ చేస్తామో అది కరెక్ట్గా వెళ్తుంది వాటర్ మీద. హ్యావ్ యూ నోటీస్డ్ దట్ ద షేప్ ఆఫ్ ఎ బోట్ ఈజ్ సమ్వాట్ లైక్ ఎ ఫిష్? ఫిగర్ 8.23. సో ఇక్కడ ఫిగర్ 8.23లో ఫిషెస్ చూపించున్నారు. సో దాని యొక్క షేప్ అనేది అబ్జర్వ్ చేశారా అని అడుగుతున్నారు. ద హెడ్ అండ్ టెయిల్ ఆఫ్ ది ఫిష్ ఆర్ స్మాలర్ దాన్ ది మిడిల్ పోర్షన్ ఆఫ్ ది బాడీ. సో దాని యొక్క హెడ్ టెయిల్ అనేది ఫిష్ ఇది మిడిల్ పోర్షన్ ఆఫ్ ది బాడీ అనేది దాని హెడ్ టెయిల్ అనేది చిన్నగా ఉంటుంది మిడిల్ పోర్షన్ని చూసినట్టయితే. ది బాడీ టేపర్స్ అట్ బోత్ ఎండ్స్. సో దానికి రెండు సైడ్ల బోత్ ఎండ్స్ బాడీ టేపర్స్ అనేటివి ఉంటాయి. దిస్ బాడీ షేప్ ఈస్ కాల్డ్ స్ట్రీమ్ లైన్డ్. సో ఈ బాడీ షేప్ని మనము స్ట్రీమ్ లైన్డ్ అని అంటున్నాం. ద షేప్ ఈజ్ సచ్ దట్ వాటర్ క్యాన్ ఫ్లో అరౌండ్ ఇట్ ఈజీలీ అండ్ అలౌ ద ఫిష్ టు మూవ్ ఇన్ ది వాటర్. సో దాని యొక్క షేప్ వాటర్ ఈజీగా మూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ద స్కెలిటన్ ఆఫ్ ది ఫిష్ ఈజ్ కవర్డ్ విత్ స్ట్రాంగ్ మజిల్స్. సో ఫిష్ యొక్క స్కెలిటన్ అనేది స్ట్రాంగ్ మజిల్స్తో కవర్ అయి ఉంటాయి. డ్యూరింగ్ స్విమ్మింగ్ మజిల్స్ మేక్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది బాడీ కర్వ్ టు వన్ సైడ్ అండ్ ది టెయిల్ పార్ట్ స్వింగ్స్ టువర్డ్స్ ది ఆపోజిట్ సైడ్. సో స్విమ్మింగ్ అప్పుడు మజిల్స్ అనేటివి ఫ్రంట్ మజిల్స్ అనేటివి వాటికి ఒకవైపు బాడీ కర్వ్కి హెల్ప్ అవుతుంది అండ్ టెయిల్ భాగం వచ్చేసి స్వింగ్ అవడానికి ఆపోజిట్ సైడ్ స్వింగ్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. The fish forms a curve as shown in figure 8.24. సో ఇక్కడ ఫిగర్ 8.24లో ఫిష్ ఫామ్ కర్వ్ అనేది చూపించున్నారు చూడండి. ఇక్కడ ఆరో మార్క్స్తో చూపించున్నారు. ఇట్లా ఫిష్ అనేది ఫ్రంట్కి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. దెన్ క్విక్లీ ద బాడీ అండ్ టెయిల్ కర్వ్ టు ది అదర్ సైడ్. దాని తర్వాత క్విక్గా బాడీని టెయిల్ ద్వారా అది ఫ్రంట్కి మూవ్ అవుతుంది. దిస్ మేక్స్ అ జర్క్ అండ్ పుషెస్ ది బాడీ ఫార్వర్డ్. ఆ రకంగా అది జర్క్తో ముందుకి ఫార్వర్డ్గా వెళ్తుంది అనమాట ఫిష్. దిస్ మేక్స్ ఎ జర్క్ అండ్ పుషెస్ ది బాడీ ఫార్వర్డ్. అ సిరీస్ ఆఫ్ సచ్ జర్క్స్ మేక్స్ ద ఫిష్ స్విమ్ అహెడ్. సో అట్లా ఒక సిరీస్ ఆఫ్ జర్క్స్ని ఫిష్ అనేది స్విమ్ చేయగలుగుతుంది వాటర్లో. దిస్ ఈజ్ హెల్ప్డ్ బై ద ఫిన్స్ ఆఫ్ ది టెయిల్. సో దానికి ఫిన్స్ ఆఫ్ టెయిల్ అనేది హెల్ప్ అవుతుంది మూమెంట్కి. Fishes also have other fins on their body which mainly help to keep the balance of the body and to keep direction while swimming. So fishesకి అదర్ ఫిన్స్ కూడా ఉంటాయి. వాటికి బాడీ బ్యాలెన్స్ అవ్వడానికి అండ్ స్విమ్మింగ్ చేయడానికి డైరెక్షన్స్కి హెల్ప్ అవుతుంది. Did you ever notice that underwater
divers wear fins like flippers on their feet to help them move easily in water. సో మనం సీ డైవర్స్ని కనుక చూసినట్టయితే వాళ్ళు ఫీట్కి ఈ ఫిన్ ఫ్లిప్పర్స్ అనేటివి వేసుకుంటారు అనమాట. సో వాటర్లో ఈజీగా స్విమ్ చేయడానికి. నెక్స్ట్ స్నేక్స్ చూద్దాం. హౌ డు స్నేక్స్ మూవ్? హ్యావ్ యూ సీన్ అ స్నేక్ స్లిత్తర్? డస్ ఇట్ మూవ్ స్ట్రైట్? ఫిగర్ 8.25. సో స్నేక్ స్లిత్తర్ అనేది మీరు చూస్తున్నారా? అది స్ట్రైట్గా వెళ్తుంది అని అడుగుతున్నారు. Snakes have a long backbone. They have many thin muscles. సో స్నేక్కి లాంగ్ బ్యాక్ బోన్ ఉంటుంది, దానికి థిన్ మజిల్స్ ఉంటాయి. దే ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఈవెన్ త్రూ దే ఆర్ ఫార్ ఫ్రమ్ వన్ అనదర్. సో అవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి, అవి మూమెంట్కి హెల్ప్ అవుతాయి. మజిల్స్ ఆల్సో ఇంటర్ కనెక్ట్ ది బ్యాక్ బోన్, రిబ్స్ అండ్ స్కిన్. సో మజిల్స్ అనేటివి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి బ్యాక్ బోన్కి, రిబ్స్కి అండ్ స్కిన్కి. The snake's body curves into many loops. సో స్నేక్ బాడీ అనేది దానికి కర్వ్స్ అనేది మెనీ లూప్స్గా వస్తాయి అన్నమాట. సో అది పాకుతుంది, స్లిత్తరింగ్ కదా, పాకుతూ ఉంటుంది. సో మెనీ లూప్స్ వస్తాయి మూమెంట్కి. ఈచ్ లూప్ ఆఫ్ ది స్నేక్ గివ్స్ ఇట్ అ ఫార్వర్డ్ పుష్ బై ప్రెస్సింగ్ అగేన్స్ట్ ది గ్రౌండ్. సో ఆ ఈచ్ లూప్ అనేది స్నేక్ని ఫార్వర్డ్గా పుష్ చేయడానికి, గ్రౌండ్ నుంచి పుష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సిన్స్ ఇట్స్ లాంగ్ బాడీ మేక్స్ మెనీ లూప్స్ అండ్ ఈచ్ లూప్ గివ్స్ ఇట్ దిస్ పుష్ ద స్నేక్ మూవ్ ఫార్వర్డ్ వెరీ ఫాస్ట్ అండ్ నాట్ ఇన్ స్ట్రైట్ లైన్. సో ఈ లాంగ్ బాడీ అనేది మెనీ లూప్స్గా ఫామ్ చేసి ఆ లూప్స్ అనేటివి పుష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ రకంగా స్నేక్ అనేది ఫార్వర్డ్కి ఫాస్ట్గా మూవ్ అవుతుంది, కానీ స్ట్రైట్గా మాత్రం అది వెళ్ళదు. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ది యూస్ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్ ఫర్ ది మూమెంట్ ఫర్ డిఫరెంట్ యానిమల్స్. సో మనం ఎర్లియర్గా యూస్ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్ చూస్తున్నాము డిఫరెంట్ యానిమల్స్లో మూమెంట్ కోసం. టెహ్లే అండ్ బోజో హ్యావ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ దేర్ సాక్స్ అబౌట్ ది డిఫరెంట్ మూమెంట్స్ ఇన్ యానిమల్స్. సో వాళ్ళకి టెహ్లే అండ్ బోజోకి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అన్నమాట వాళ్ళ మైండ్లో. ఈ డిఫరెంట్ మూమెంట్స్ యానిమల్స్లో ఈ డిఫరెంట్ మూమెంట్స్ అనేటివి ఎలా జరుగుతున్నాయి అనేసి. సో మస్ట్ యూ బీ హ్యావింగ్ మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ బజింగ్ ఇన్ యువర్ మైండ్స్. సో మన మైండ్లో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అనేటివి రేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ది ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్ Aristotle in his book Gate of Animals asked himself these questions. So ఈయన Aristotle, గ్రీక్ ఫిలాసఫర్, ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్, ఆయన ఒక బుక్ రాశారు గేట్ ఆఫ్ యానిమల్స్. ఆయన ఈ బుక్ రాసినప్పుడు అతనికే క్వశ్చన్స్ మైండ్లో రేజ్ అవుతూ ఉన్నాయన్నమాట అతనికి. వై డూ డిఫరెంట్ యానిమల్స్ హ్యావ్ ది బాడీ పార్ట్స్ దట్ దే డూ హ్యావ్ అండ్ హౌ డూ దీస్ బాడీ పార్ట్స్ హెల్ప్ యానిమల్స్ టు మూవ్ ద వే దే డూ. సో అతని క్వశ్చన్ ఏం రేజ్ అయిందంటే, డిఫరెంట్ యానిమల్స్కి డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేటివి ఉన్నాయి, సో అవి ఎలా వాళ్ళ మూమెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ యానిమల్స్ని చూసినట్టయితే వాటి డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేటివి మూమెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. వాట్ ఆర్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ దీస్ బాడీ పార్ట్స్ బిట్వీన్ డిఫరెంట్ యానిమల్స్? సో ఈ సిమిలారిటీస్ డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నాయి డిఫరెంట్ యానిమల్స్లో అనేసి అతనికి క్వశ్చన్ రేజ్ అయింది. How many body parts are needed by different animals for moving from place to place? సో ఇది కూడా క్వశ్చన్స్ అన్నీ సైంటిస్ట్కి రేజ్ అవుతున్నాయి అన్నమాట మైండ్లో. హౌ మెనీ బాడీ పార్ట్స్ ఆర్ నీడెడ్ బై డిఫరెంట్ యానిమల్స్? డిఫరెంట్ యానిమల్స్కి ఎన్ని బాడీ పార్ట్స్ అనేటివి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవడానికి ఎలా హెల్ప్ అవుతున్నాయి అని రేజ్ అయింది. వై టూ లెగ్స్ ఫర్ హ్యూమన్స్ అండ్ 4 ఫర్ కౌస్ అండ్ బఫ్లోస్? సో మనుషులకి 2 కాళ్ళు ఎందుకు ఉన్నాయి, కౌస్ బఫ్లోస్కి 4 లెగ్స్ అని ఎందుకు ఉన్నాయి అని రేజ్ అయింది. మెనీ యానిమల్స్ సీమ్స్ టు బీ హ్యావింగ్ యాన్ ఈవెన్ నంబర్ ఆఫ్ లెగ్స్. వై? సో కొన్ని యానిమల్స్ని చూసినట్టయితే వాటికి ఈవెన్గా నంబర్ ఆఫ్ లెగ్స్ అనేటివి ఉన్నాయి, అది ఎందుకు? వై ఈజ్ ద బెండింగ్ ఆఫ్ అవర్ లెగ్స్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ అవర్ ఆర్మ్స్? సో మన లెగ్స్ బెండింగ్ పొజిషన్స్ అనేటివి వేరేగా ఉన్నాయి. సో మనం హ్యాండ్స్ కనుక చూస్తే అది ఫ్రంట్ భాగంలోకి బెండ్ అవుతుంది, లెగ్ని చూస్తే ఆపోజిట్ సైడ్కి బెండ్ అవుతాయి అన్నమాట. సో అది ఎందుకు అని. సో
So many questions and perhaps we have looked for some answers through our activities in this chapter. So మనం కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఈ క్వశ్చన్స్కి మనం అన్ని ఈ చాప్టర్లో చూసున్నాం, ఆన్సర్స్ అనేటివి చూసున్నాం. అండ్ వీ నీడ్ టు లుక్ ఫార్ మెనీ మోర్ ఆన్సర్స్. సో ఇంకా కొన్ని ఆన్సర్స్ అనేటివి మనం ఫర్దర్గా చూడాలి. సో నెక్స్ట్ సమ్మరీ. బోన్స్ అండ్ కార్టిలేజ్ ఫార్మ్ ది స్కెలిటన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. సో బోన్స్ అండ్ కార్టిలేజ్ అనేది స్కెలిటల్ ఆఫ్ హ్యూమన్ బాడీ యొక్క భాగం. ఇట్ గివ్స్ ద ఫ్రేమ్ అండ్ షేప్ టు ది బాడీ అండ్ హెల్ప్స్ ఇన్ మూమెంట్. సో ఈ బోన్స్ అండ్ కార్టిలేజ్ అనేది మన స్కెలిటల్ సిస్టమ్కి షేప్, బాడీ యొక్క షేప్, మూమెంట్కి హెల్ప్ అవుతాయి. ఇట్ ప్రొటెక్ట్స్ ద ఇన్నర్ ఆర్గన్స్. సో ఈ స్కెలిటన్ అనేది మనకి ఇన్నర్ ఆర్గన్స్ అనేటివి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ద హ్యూమన్ స్కెలిటన్ కంప్రైజెస్ ది స్కల్, ది బ్యాక్ బోన్, రిబ్స్ అండ్ ది బ్రెస్ట్ బోన్, షోల్డర్ అండ్ హిప్ బోన్స్ అండ్ ద బోన్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. సో హ్యూమన్ స్కెలిటన్ అనేది స్కల్తో, బ్యాక్ బోన్తో, రిబ్స్తో, బ్రెస్ట్ బోన్స్తో, షోల్డర్స్తో, హిప్ బోన్స్తో, బోన్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, ఇవన్నీ హ్యూమన్ స్కెలిటన్లో ఉంటాయి. ది బోన్స్ ఆర్ మూవ్డ్ బై ఆల్టర్నేట్ కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ ఆఫ్ 2 sets ఆఫ్ మజిల్స్. సో బోన్స్ అనేటివి మూవ్ అయ్యేది ఆల్టర్నేట్ కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ విత్ సెట్ ఆఫ్ మజిల్స్తో అవి బోన్స్ అనేటివి మూవ్ అవుతున్నాయి. ద బోన్ జాయింట్స్ ఆర్ ఆఫ్ వేరియస్ కైండ్స్ డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ జాయింట్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మూవ్మెంట్ దే అలౌ. సో బోన్ జాయింట్స్ అనేటివి వేరియస్ కైండ్స్కి హెల్ప్ అవుతుంది, మూమెంట్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో నేచర్ ఆఫ్ జాయింట్స్ అండ్ డైరెక్షన్ మూమెంట్స్ కూడా అలౌ చేస్తుంది. స్ట్రాంగ్ మజిల్స్ అండ్ లైట్ బోన్స్ వర్క్ టుగెదర్ టు హెల్ప్ ద బర్డ్స్ ఫ్లై. సో స్ట్రాంగ్ మజిల్స్, లైట్ బోన్స్ అనేటివి బర్డ్స్కి ఫ్లై అవడానికి హెల్ప్ అవుతుంది. దే ఫ్లై బై ఫ్లాపింగ్ దేర్ వింగ్స్. సో అవి ఎగిరేది ఫ్లాప్ చేస్తూ, వింగ్స్ మూవ్ చేస్తూ ఎగురుతూ ఉంటాయి అన్నమాట, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్కి. ఫిష్ స్విమ్ బై ఫార్మింగ్ లూప్స్ ఆల్టర్నేట్లీ ఆన్ 2 sides ఆఫ్ ది బాడీ. సో ఫిష్ అనేది స్మాల్ లూప్స్ ద్వారా అది ఫార్వర్డ్ అయ్యి స్విమ్ చేస్తుంది. స్నేక్ స్లిత్తర్స్ ఆన్ ది గ్రౌండ్ బై లూపింగ్ సైడ్ వేస్. సో స్నేక్ అనేది సైడ్ వేస్కి స్లిత్తర్ అవుతూ పాకుతూ వెళ్తుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ బోన్స్ అండ్ అసోసియేటెడ్ మజిల్స్ పుష్ ది బాడీ ఫార్వర్డ్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ బోన్స్ అనేటివి అసోసియేట్ అయ్యి మజిల్స్ బాడీ పుషింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ద బాడీ అండ్ లెగ్స్ ఆఫ్ కాక్రోచెస్ హ్యావ్ హార్డ్ కవరింగ్ ఫార్మింగ్ అండ్ అవుటర్ స్కెలిటన్. సో బాడీ అండ్ లెగ్స్ ఆఫ్ కాక్రోచెస్ చూసినట్టయితే హార్డ్ కవరింగ్ అనేది అవుటర్ స్కెలిటన్కి ఉంటుంది కాక్రోచ్కి. ద మజిల్స్ ఆఫ్ ది బ్రెస్ట్ కనెక్టెడ్ విత్ 3 pairs ఆఫ్ లెగ్స్ అండ్ 2 pairs ఆఫ్ వింగ్స్ హెల్ప్ ది కాక్రోచ్ టు వాక్ అండ్ ఫ్లై. సో దాని యొక్క బ్రెస్ట్ మజిల్స్ చూసినట్టయితే అవి 3 pairs ఆఫ్ లెగ్స్, 2 pairs ఆఫ్ వింగ్స్కి కనెక్ట్ అయ్యి కాక్రోచ్కి వాకింగ్కి అండ్ ఫ్లయింగ్కి హెల్ప్ అవుతున్నాయి. ఎర్త్వార్మ్ మూవ్స్ బై ఆల్టర్నేట్ ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ ది బాడీ యూజింగ్ మజిల్స్. సో ఎర్త్వార్మ్స్కి ఎక్స్టెన్షన్, కాంట్రాక్షన్ ద్వారా మూమెంట్, ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ మజిల్స్ ద్వారా అవి మూవ్ అవుతున్నాయి అన్నమాట ఫార్వర్డ్కి. టైనీ బ్రిస్టిల్స్ ఆన్ ది అండర్ సైడ్ ఆఫ్ ది బాడీ హెల్ప్ ఇన్ గ్రిప్పింగ్ ద గ్రౌండ్. సో దానికి టైనీ బ్రిస్టిల్స్ ఉంటాయి, అవి గ్రౌండ్ యొక్క గ్రిప్ కోసం ఆ టైనీ బ్రిస్టిల్స్ అనేటివి హెల్ప్ అవుతున్నాయి ఎర్త్వార్మ్కి. స్నేల్స్ మూవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మస్కులర్ ఫుట్. సో స్నేల్కి మస్కులర్ ఫుట్ అనేది ఉంటుంది, సో అది మూమెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.